హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి జూన్ 1న ఇవ్వబోయే పెన్షన్లపై అయితే ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే చెప్పారు. సో మొదటి శుభవార్త ఏంటి, రెండవ శుభవార్త ఏంటి, మూడో శుభవార్త ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మనకు మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, ఏపీలో ఎవరైతే పెన్షన్ పొందుతూ అకస్మాత్తుగా ఎవరైనా చనిపోయి ఉంటే కనుక, అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంటే భర్త చనిపోయి ఉంటే కనుక, సో వారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అనేది స్పోర్ట్స్ ఆప్షన్ ద్వారా ఈ పెన్షన్ అనేది వారు మార్చుకునే విధంగా అయితే గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఆప్షన్ అనేది ఇచ్చారు. సో తప్పనిసరిగా ఎవరైనా ఈ విధంగా ఉంటే కనుక స్పోర్ట్స్ ఆప్షన్ ద్వారా మీ యొక్క సంబంధించిన రేషన్ కార్డు, సో ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేటు, సో ప్రతి ఒక్కటి అక్కడ కనుక ఇస్తే కనుక మీ యొక్క భర్తకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ మీ పైనకైతే మార్చి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే, ఏపీలో చాలామంది ఏంటంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వారు చాలామంది అయితే ఉన్నారు. సో వారు ఏంటంటే ప్రతి నెల పెన్షన్ కోసం అయితే ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ డబ్బులు అనేది తీసుకొని మళ్ళీ వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి వెళ్ళి వారు ఉంటున్నారు. సో ఇలా కాకుండా వారు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికే వారి యొక్క పెన్షన్ మార్చుకునే విధంగా మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది తీసుకుని వచ్చారండి. ఈ ఆప్షన్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వారి యొక్క పెన్షన్ పర్చుకోవచ్చు. అయితే మార్చుకోవాలంటే తప్పనిసరిగా ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి వారికి సంబంధించినటువంటి పర్టికులర్ ఏదైతే అడ్రస్ ఉందో సో అడ్రస్ అనేది ఇచ్చి, సో రేషన్ కార్డు అడ్రస్ సో మొత్తం ఇచ్చి వాళ్ళు అక్కడికి మార్చుకునే అవకాశం అయితే ఉందండి. ఇక మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే, ఏపీలో కొత్త పెన్షన్లకు సంబంధించి అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇప్పుడు మనకు చాలామంది ఈ ఏదైతే అర్హత లేకపోయినా కానీ అర్హత అంటే ఫేక్ సర్టిఫికేట్లు తీసుకుని వచ్చి సో పెన్షన్లు పొందుతున్న వారు చాలామంది ఉన్నారు. సో వీళ్ళని మొత్తం ఏరి వేసిన తర్వాత మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మేము విడుదల చేస్తాము, సో కొంచెం టైం పడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.